కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే లైన్ దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సింగిల్ ట్రాక్ బ్రాడ్గేజ్ రైలు మార్గం. కరీంనగర్ నుండి హైదరాబాద్కు దూరాన్ని తగ్గించడం మరియు సిద్దిపేట, సిరిసిల్ల వంటి జిల్లాలకు రైల్వే కనెక్టివిటీని అందించడం ఈ రైల్వే లైన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ లైను సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోని మనోహరాబాద్ నుండి కొత్తపల్లి రైల్వే జంక్షన్కు కలుపుతున్నది. కొత్తపల్లి రైల్వే జంక్షన్లో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న పనులు ప్లాట్ఫామ్ పనులు మరియు స్టేషన్ బిల్డింగ్ పనులు నడుస్తున్నాయి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, స్టేషన్ బిల్డింగ్ వర్క్స్ ఇక్కడ కొత్తపల్లి రైల్వే జంక్షన్లో జరుగుతున్నాయి. యాజ్ ఆఫ్ నౌ కొత్తపల్లి రైల్వే జంక్షన్లో ఈరోజు నాటికి జరుగుతున్న పనులు ఇవే ఫ్రెండ్స్. ఒక పక్క స్టేషన్ బిల్డింగ్ పనులు జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఈ ట్రాక్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 ట్రాక్. పల్లి హవేలీ రైల్వే స్టేషన్ కరీంనగర్ యొక్క పొరుగు స్టేషన్. ఈ స్టేషన్ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని కొత్తపల్లి హవేలీలో ఉంది. జాతీయ రహదారి 563 NH ఈ ప్రాంతం గుండా వెళ్తుంది. ఇది పెద్దపల్లి టు నిజామాబాద్ లైన్లోని కరీంనగర్ టు జగిత్యాల సెక్షన్లో ఉంది. కొత్తపల్లి హవేలీ రైల్వే స్టేషన్ ప్రారంభమైంది 2007లో ఫ్రెండ్స్. 17 సంవత్సరాల క్రితం కొత్తపల్లి రైల్వే స్టేషన్ పనులన్నీ పూర్తయి పనులన్నీ కొనసాగుతున్నాయి. కొత్తపల్లి మీద నుంచి కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి కొత్తపల్లి హవేలీ రైల్వే స్టేషన్ చేరుకోవడానికి 8 కిలోమీటర్ల దూరం, 18 నిమిషాల సమయం పడుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్నాయి. కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం మనకి స్టార్ట్ అయ్యేది ట్రైన్ ఇక్కడ నుంచే. ఇప్పుడు దాని ట్రాక్ పనులు జరుగుతున్నాయి. 1160 కోట్ల రూపాయలతో కొత్తపల్లి టు మనోహరాబాద్ 151 కిలోమీటర్ల రైల్వే లైన్కి ఖర్చు చేయడం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన రైలు మార్గాల్లో ఇదొక రైలు మార్గంగా ఉండబోతుంది. ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే లైన్. కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే మార్గాన్ని మొత్తం 5 ఫేజ్లో నిర్మిస్తున్నారు. ఫేజ్ 1 వచ్చేసి మనోహరాబాద్ టు గజ్వేల్, డిస్టెన్స్ 31 కిలోమీటర్స్ది. దీని నిర్మాణం పూర్తయింది 2020లో. అలాగే ఫేజ్ 2 వచ్చేసి గజ్వేల్ టు కొడకండ్ల, దీని డిస్టెన్స్ వచ్చేసి 10 కిలోమీటర్స్. ఇది పూర్తయింది 2021లో. అలాగే ఫేజ్ 3లో కొడకండ్ల టు సిద్దిపేట 34 కిలోమీటర్స్ డిస్టెన్స్ వచ్చేసి. ఈ రైలు మార్గం పూర్తయింది 2023లో. ఫేజ్ 4లో సిద్దిపేట టు సిరిసిల్ల, డిస్టెన్స్ వచ్చేసి 37 కిలోమీటర్స్. అలాగే ఫేజ్ 5లో సిరిసిల్ల టు కొత్తపల్లి, డిస్టెన్స్ వచ్చేసి 39 కిలోమీటర్స్. ఈ ఫేజ్ 4th అండ్ ఫేజ్ 5th ఈ పనులు అనేటివి ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ మొత్తం పూర్తయిన తర్వాత మనకి కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గం మొత్తం పూర్తవుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని 6 జిల్లాల ప్రజలకు ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గము ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుంది. కొత్తపల్లి టు మనోహరాబాద్ ఈ రైల్వే లైన్ మధ్యలో వచ్చే స్టేషన్ల వివరాలు ఇవే ఆ స్టేషన్లు: మనోహరాబాద్, నాచారం, అప్పాయిపల్లి, ఈరానగరం, గజ్వేల్, కొడకండ్ల, లకుడారం, కొరువెల్లి హాల్ట్ రైల్వే స్టేషన్, దొద్దెడ, సిద్దిపేట, గుర్రాలగొంది, చిన్నలింగాపూర్, సిరిసిల్ల, రాజన్న వెములవాడ సిరిసిల్ల, బోయిన్పల్లి, వెదిర, కొత్తపల్లి హవేలీ. కొత్తపల్లి రైల్వే జంక్షన్ వద్ద సర్వీస్ రోడ్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ స్టేషన్ బిల్డింగ్ వర్క్స్ మరియు ప్లాట్ఫామ్ వర్క్స్, రైల్వే టనల్స్, వాటితో పాటుగా ఇక్కడ సర్వీస్ రోడ్లు కూడా పనులు జరుగుతున్నాయి. కొత్తపల్లి రైల్వే జంక్షన్ స్టేషన్ బిల్డింగ్ను అత్యంత ఆధునికంగా నిర్మిస్తున్నారు. ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ మార్గం ఏదైతే ఉందో అందులో ఇదే
పెద్దగా ఉండబోతుంది ఈ రైల్వే స్టేషనే. నాకు తెలిసైతే అత్యంత ఆధునికంగా నిర్మిస్తున్నారు మరియు భవిష్యత్తులో ఎంతటి రద్దీనైనా తట్టుకునే విధంగా ఈ కొత్తపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం ఉండబోతుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం షూర్. పాత రైల్వే స్టేషన్ బిల్డింగ్ని కూల్చివేసి అదే ప్లేస్లో మళ్ళీ కొత్తగా రైల్వే జంక్షన్ యొక్క బిల్డింగ్ కడుతున్నారు. ఇక్కడే మనకు రిజర్వేషన్ టికెట్ కౌంటర్స్ అన్నీ ఇక్కడే రాబోతున్నాయి. అలాగే ఫుడ్ కోర్ట్స్ కూడా ఇక్కడ రాబోతున్నాయి. కొత్తపల్లి టు మనోహరాబాద్ వైపు వెళ్ళే రైలు కూడా ఇక్కడ నుంచే మనకి ప్రారంభమవుతుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.